శ్రీశైలదయాపాత్రం దీభక్త్యాదిగుణాల్లవం యతీంద్రప్రవణం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరస్వామిమోహతత్తదిరాళితురాయ మేనే అస్మద్గురోः భగవతో వస్య దైకసిन्धो రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితా యువతనయా విభూతిः సర్వం యదేవనియమేన మదన్మయానామాద్యస్య నః కులపతే బకుళాభిరామం శ్రీమత్తదంగేవలం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహయవర్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాన్ దివేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాన్ కుసుమోస్మి నిత్యం తత్రేణ యశ్చిదీశ్వరతः స్వభావः భోగాపవర్గరదుపాయ గతిరుదారः అందర్శయన్ నిర్వినీతః పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసైః షడ్భిः సమాకీర్ణం అంకైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైతः సర్వకిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవవేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం శ్రీ విష్ణు చిత్త పదపంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నోచేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం దరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో మొదటి అంటే ప్రథమ అధ్యాయం పూర్తి చేసుకున్నాం అనమాట. ఈరోజు ద్వితీయ అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఈ ప్రథమ అధ్యాయంలో మనకి పరాశరుడు తర్వాత మైత్రేయుడి యొక్క సంభాషణ గురించి చదువుకున్నాము. ఆ తర్వాత చివరిలో ఈ యొక్క పరాశరుని మైత్రేయుడు ఒక ప్రశ్న వేస్తానమాట. ఏమనంటే, ఈ యొక్క సృష్టి యొక్క మూలం ఏమిటి, ఎలా జరిగింది ఏమిటి, అన్ని విషయాలు కూడా నీ ద్వారా వినాలని ఉన్నది అని చెప్పి అడుగుతాడనమాట. ఆ విధంగా అడిగిన వెంటనే పరాశరుడు కూడా తనకు తెలిసినటువంటి తన యొక్క పూర్వగాథను కొన్ని విషయాలు చెప్తారనమాట. నీవు అడిగినటువంటి ప్రశ్న వలన నాకు చాలా పూర్వము కొన్ని జరిగినటువంటి విషయాలు కూడా నాకు జ్ఞాపకం వస్తున్నది అని చెప్పి ఆ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. అంటే ఏ విధంగా తన తాత అయినటువంటి వశిష్ఠుని వలన తాను ఒక యాగాన్ని ప్రారంభిస్తానమాట, రాక్షస సంహారం కోసం. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి శక్తిని ఒకనొక రాక్షసుడు చంపాడనే విషయం తెలుసుకొని దానికి ప్రతిచర్యగా ఒక సత్రాన్ని ప్రారంభించడం. కానీ తన తాత అయినటువంటి వశిష్ఠుని యొక్క మాట గౌరవంతో ఆ విధంగా అందరి యొక్క వినాశం కోరుకోవడం సరైనది కాదని చెప్పడం. అంతేకాదు, క్రోధం వలన ఎటువంటి విపరీతములు కలుగుతాయి అని చెప్పి మూఢానామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః హన్యతే తాత కహ్కేన యత స్వకృత భుక్ పుమాన్ అని చెప్పి జ్ఞానవంతులకు క్రోధం ఉండకూడదని చెప్తానమాట. ఆ విధంగా తన తాత చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఏవం తాతేన తేనాహం అనునీతో మహాత్మన ఉపసంహృతవాన్ సత్రం సద్య తద్వాక్య గౌరవాత్ అని చదువుకున్నాం. అంటే అతని పైన ఉన్నటువంటి
మాట మీద గౌరవంతో నేను వెంటనే రాక్షసులోక నాశహేతు అయిన సత్రయాగాన్ని విరమించాను. అందుకు ప్రతిఫలంగా నాకు కొన్ని వరములు లభించినాయి అన్నమాట. ఆ వరములు ఎవరి వల్ల లభించిందంటే తతప్రీతస్థ భగవాన్ వశిష్ఠో మునిసత్తమ సంప్రాప్త తత్ర పులస్త్యో బ్రహ్మణ సుత. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్తుడు అక్కడికి వచ్చి ఆయన కూడా ఈ సత్రము ఈయన కోపమును తను ఉన్నటువంటి అత్యంత తీవ్రమైన కోపాన్ని కూడా తాతగారు కల్పించడం వల్ల ఆ యొక్క కోపాన్ని దిగమింగుకొని తన యొక్క యాగాన్ని నిలిపాడనేటువంటి ఆ యొక్క చర్య వలన అతని పైన ఉన్నటువంటి గౌరవముతో అదే విధముగా వాత్సల్యంతో అతనికి కొన్ని వరములు ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆ వరములు ఏమిటంటే పురాణ సంహితాకర్త భవాన్ వత్త భవిష్యతి దేవతాపారమాధ్యం చ యథావత్ వేత్స్యతే భవాన్ అంటే నీవు పురాణ సంహితాకర్తవు కాగలవు, అన్ని పురాణాలకు ప్రవర్తింపచేయువాడు అవుతావు, దేవతాసిత్వాన్ని పరమార్థ తత్వాన్ని కూడా నీ ఉన్నట్లు తెలుసుకోగలుగుతావు. అంతేకాదు ప్రవృత్తేజ నివృత్తేజ కర్మణ్య స్వమలామతి మత్ప్రసాదాద్ అసందిగ్ధ తవ వత్స భవిష్యతి అని చెప్పి ఆయన ఈయనకి చక్కటి ఒక వరముని ఇవ్వటము, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్తున్నాడు? పరాశరుడు మైత్రేయుడికి చెప్తున్నాడు. ఆ తరువాత మా తాతగారు అయినటువంటి భగవంతుడి వశిష్ఠుడు కూడా ఆ పులస్తుడు చెప్పిన విధంగా జరుగుతుందని నన్ను ఆశీర్వదించారు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి నన్ను ప్రశ్నిస్తున్న నీకు నా శృతిలోనికి వచ్చిన పురాణ సంహితనంతా పూర్తిగా తెలియజేస్తాను, యథాతథంగా గ్రహించు. సోహం వదామ్యశేషం తే మైత్రేయ పరిపృచ్యతే పురాణ సంహితాం సమ్యక్ తాన్ నిబోధ యథాతథం. దాన్ని నీవు యథాతథం అంటే ఏమిటి? ఉన్నట్లుగా నీకు తెలియజేస్తాను. దాన్ని ఈ విధంగా నేను తెలియజేస్తాను, నీవు కూడా ఉన్నట్లుగా స్వీకరించాలని చెప్తున్నావట. కాబట్టి ఇది నీ ప్రశ్న వల్ల నాకు సమస్తం కూడా స్మరణకు వచ్చింది అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తరువాత మిత్రా పుత్రవచో నిశమ్య సకలం స్మృత్వా ఆత్మనస్తద్వరం సత్రం చైవ నివారితం సదుమహాభాగో భవత్తారణం కృత్వా వైష్ణవముత్తమం మునివరం మైత్రేయమధ్యాపయత్ తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం శృణ్వతాం. కాబట్టి మైత్రేయుని మాటలు విన్న మహాభాగుడైన పరాశరుడు ఆ యాగ నివారణ తనకు సంప్రాప్తం కర్మ అవన్నీ కూడా సంసారాన్ని పూర్తిగా తరింపజేసేటువంటి విధానం మనసు బాగా ఉత్తమైనటువంటి విష్ణు సంబంధమైన పురాణం నిర్మించి మునీంద్రుడైన మైత్రేయుని చేత అధ్యయనం చేయించారు అనమాట. ఆ విధంగా ఈ పురాణం ప్రారంభమవుతుంది. ఈ పురాణం చెప్పేవారికి తత్వాన్ని మనం మొదటి అధ్యాయంలో చదువుకున్నాం అనమాట. కాబట్టి ఇది విష్ణు పురాణంలో ప్రథమాంశంలో చదువుకున్నాం. ఇంకా ఈరోజు మనం ప్రథమాంశంలో ప్రథమ అధ్యాయంలో చదువుకున్నాం. దీంట్లో 22 అధ్యాయాలు ఉన్నాయని చదువుకున్నాం. దాంట్లో మొదటి అధ్యాయం అయిపోయింది. సరే, ఈరోజు మనం ఇంకా ద్వితీయ అధ్యాయానికి వెళదాం. ఈ ద్వితీయ అధ్యాయంలో విష్ణు స్తుతి, సృష్టి ప్రక్రియ అనేటువంటి ముఖ్యమైన విషయాలు చెప్పబడుతుంది అనమాట. కాబట్టి దీంట్లో ఒక 60 శ్లోకాలు ఉన్నాయి. ఒక నిమిషం మనం ఈ 60 శ్లోకాలు చదువుకొని తర్వాత ఒక్కొక్క శ్లోకానికి కూడా తాత్పర్యము అవసరం ఉన్న చోట ప్రతిపదార్థంలో చెప్తుంది. శ్రీపరాశర్వాచ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే ఏకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః అవ్యక్త వ్యక్త భూతాయ విష్ణవే ముక్తిహేతవే సర్గస్థితి వినాశానాం జగతోస్య జగన్మయః మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే సర్గస్థితి వినాశానాం జగతోస్య జగన్మయః మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే ఆధారభూతం విశ్వస్యాపి అనీయాం సమనీయసాం ఆధారభూతం విశ్వస్యాప్యనీయాం సమనీయసాం
प्रणम्य सर्वभूतस्थम् अच्युतं पुरुषोत्तमम् ज्ञानस्वरूपमत्यन्तं निर्मलं परमार्थतः तमेवार्थस्वरूपेण भ्रान्तिदर्शनतः स्थितम् विश्वं ग्रसिष्णुं विश्वस्य स्थितौ सर्गे तथा प्रभुम् प्रणम्य जगतामीशमजमक्षरमव्ययम् विश्वं ग्रसिष्णुं विश्वस्य स्थितौ सर्गे तथा प्रभुम् प्रणम्य जगतामीशम् अजमक्षरमव्ययम् कथयामि यथा पूर्वं दक्षाध्यैर्मुनिसप्तमैः पृष्ठप्रोवाच भगवानब्जयो निपितामहः कथयामि यथा पूर्वं दक्षाध्यैर्मुनिसप्तमैः पृष्ठप्रोवाच भगवानब्जयो निपितामहः तैश्चोक्तं गुरुगुस्साय भूभुजे नर्मदातटे सारस्वताय तेनाभिमह्यं सारस्वतेन च సృష్టిక్రమం అన్నమాట. పరపరాణాం పరమః పరమాత్మాత్మ సంస్థితః రూపవర్ణాది నిర్దేశ విశేషేణ వివర్జితః పరపరాణాం పరమః పరమాత్మా ఆత్మ సంస్థితః రూపవర్ణాది నిర్దేశ విశేషేణ వివర్జితః अपक्षय विनाशाख्यां परिणामाधिजन्मभिः वर्जितः शक्यते वक्तुं यः सदा अस्तीति केवलम् अपक्षय विनाशाभ्यां परिणामाधिजन्मभिः वर्जितः शक्यते वक्तुं यः सदा अस्तीति केवलम् सर्वत्रासौ समस्तं च वसत्यत्रेति वै यतः ततः स वासुदेवेति विद्वद्भिः परिवक्ष्यते तद्ब्रह्म परमं नित्यमजयक्षयमव्ययम् एकस्वरूपं च सदा हेयभावाच्च निर्मलम् तद्ब्रह्म परमं नित्यमजमक्षयमव्ययम् एकस्वरूपं च सदा हेयभावाच्च निर्मलम् तदेतत् सर्वमेवासीत् व्यक्ताव्यक्तस्वरूपवत् तथा पुरुषरूपेण कालरूपेण च स्थितम् परस्य ब्रह्मणो रूपं पुरुषप्रथमं द्विजा व्यक्ताव्यक्ते तथैवान्ये रूपे कालस्तथा परम् परस्य ब्रह्मणो रूपं पुरुषप्रथमं द्विजा व्यक्ताव्यक्ते तथैवान्ये रूपे कालस्तथा परम् प्रधानपुरुषव्यक्तकालानां परमं हि यत् पश्यन्ति सूरयः शुद्धं तद्विष्णोः परमं पदम् प्रधानपुरुषव्यक्तकालात्तु प्रविभागसः प्रधानपुरुषव्यक्तकालात्तु प्रविभागसः रूपाणि स्थितिसर्गान्तव्यक्तिः सद्भावहेतवः व्यक्तं विष्णुस्तदा व्यक्तं पुरुषः काल एव च क्रीडतो बालकस्यैव चेष्टां तस्य निशामया व्यक्तं विष्णुस्तदा व्यक्तं पुरुषः काल एव च क्रीडतो बालकस्यैव चेष्टां तस्य निशामया अव्यक्तं कारणं यत्तत् प्रधानवृषिसत्तमैः प्रोच्यते प्रकृतिः सूक्ष्मा नित्यं सदसदात्मकम् अक्षयं नान्यथाधारममेयमचरं ध्रुवम् शब्दस्पर्शविहीनं तद्रूपाधिविरसंहितम् अक्षयं नान्यथाधारममेयम् अचरं ध्रुवम् शब्दस्पर्शविहीनं तद्रूपाधिविरसंहितम् त्रिगुणं तज्जगद्योनिनिरदादिप्रभवाप्ययम् तेनाग्रे सर्वमेवासीत् व्याप्तं वै प्रलयादनु वेदवादविदो विद्वन्नियता ब्रह्मवादिनः पठन्ति वै तमेवार्थं प्रधानप्रतिपादकम् वेदवादविदो विद्वन्नियता ब्रह्मवादिनः
पठन्ति वै तमेवार्थं प्रदानप्रतिपादकम् नाहो न रात्रिर्न नभो न भूमिर्नासीत्तमो ज्योतिरभून्न चान्यत् श्रोत्रादिबुद्ध्या अनुपलभ्यमेकं प्राधानिकं ब्रह्म पुमां ददाति नाहो न रात्रिर्न नभो न भूमिरासीत्तमो ज्योतिरभून्न चान्यत् श्रोत्रादिबुद्ध्या अनुपलभ्यमेकं प्राधानिकं ब्रह्म पुमां तदासीत् विष्णोः स्वरूपात् परतो हि ते यन्ये रूपे प्रधानं पुरुषश्च विप्रा तस्यैव ते अन्येन धृते वियुक्ते रूपान्तरं यत्तद्विजकालसंज्ञम् प्रकृतौ संस्थितं व्यक्तमतीतप्रलये तु यत् तस्मात् प्राकृतः संज्ञो अयमुच्यते प्रतिसञ्चरः प्रकृतौ संस्थितं व्यक्तमतीतप्रलये तु यत् तस्मात् प्राकृतः संज्ञो अयमुच्यते प्रतिसञ्चरः अनादिर्भगवान् कालो नान्तो वस्य द्विज विद्यते अव्युच्छिन्ना ततः स्वेते सर्गत्तित्यन्तः संयमाः गुणसाम्ये ततस्तस्मिन् पृथक् पुंसि व्यवस्थिते कालस्वरूपरूपं तद्विष्णोर्मैत्रेय वर्तते कालस्वरूपं तद्विष्णो मैत्रेय परिवर्तते गुणसाम्ये तदस्तस्मिन् पृथक् पुंसि व्यवस्थिते कालस्वरूपरूपं तद्विष्णोः मैत्रेय वर्तते कालस्वरूपं तद्विष्णो मैत्रेय परिवर्तते ततस्तत्परमं ब्रह्म परमात्मा जगन्मयः सर्वगः सर्वभूतेशः सर्वात्मा परमेश्वरः प्रधानं पुरुषं चापि प्रविश्यात्मेच्छया हरिः शोभयामास सम्प्राप्ते सर्गकाले व्ययाव्ययौ यथा सन्निधिमात्रेण गन्धक्षोभाय जायते मनसो नोभकर्तृत्वात् तथा असौ परमेश्वरः यथा सन्निधिमात्रेण गन्धक्षोभाय जायते मनसो नोभकर्तृत्वात् तथा असौ परमेश्वरः स एव क्षोभको ब्रह्मन् क्षोभश्च पुरुषोत्तमः ससङ्कोच विकासाभ्यां प्रधानत्वेऽपि च स्थितः विकारानुरूपस्वरूपैश्च ब्रह्मरूपादिभिः तथा व्यक्तस्वरूपश्च तथा विष्णुः सर्वेश्वरेश्वरः गुणसाम्या ततस्तस्मात् क्षेत्रज्ञाधिष्ठितान् मुने गुणव्यञ्जनसम्भूतिः सर्गकाले द्विजोत्तमा प्रधानतत्त्वमुद्भूतं महान्तं तत्समावृणोत् सात्विको राजसश्चैव तामसश्च त्रिधा महान् प्रधानतत्त्वेन समं त्वचा बीजमिवावृतम् प्रधानतत्त्वमुद्भूतं महान्तं तत्समावृणोत् सात्विको राजसश्चैव तामसश्च त्रिधा महान् प्रधानतत्त्वेन समं त्वचा बीजमिवावृतम् वैकारिकतैजसश्च भूतादिश्चैव तामसः त्रिविधो वयमहङ्कारो महत्तत्त्वादजायत वैकारिकतैजसश्च भूतादिश्चैव तामसः त्रिविधो वयमहङ्कारो महत्तत्त्वादजायत भूतेन्द्रियाणां हेतुः स गुणत्वान् महामुने यथा प्रधानेन महान् महता स तथा वृतः भूतादिस्तु विकुर्वाणः शब्दतन्मात्रकं ततः ससज्ज च शब्दतन्मात्रादाकाशं शब्दलक्षणम् शब्दमात्रं तथाकाशं भूतादिस्त समावृणोत् आकाशस्तु विकुर्वाणः स्पर्शमात्रं ससर्जः बलवान् भवद्वायुस्तस्य स्पर्शो गुणो मतः
ఆకాశం శబ్దమాత్రస్తు స్పర్శమాత్రం సమావృణోత్ తతో వాయుర్వికుర్వాణో రూపమాత్రం ససజ్జః జ్యోతిరుత్పద్యతే వాయో తద్రూపగుణముచ్యతే స్పర్శమాత్రం తు వై వాయో రూపమాత్రం సమావృణోత్ జ్యోతిరుత్పద్యతే వాయో తద్రూపగుణముచ్యతే స్పర్శమాత్రస్తు వై వాయో రూపమాత్రం సమావృణోత్ జ్యోతిశ్చాపి వికుర్వాణం రసమాత్రం ససజ్జః సంభవంతి తతో అంభాంసి రసాధారాణి తాని చ రసమాత్రాణి చాంభాసి రూపమాత్రం సమావృణోత్ వికుర్వాణి చ అంభాంసి గంధమాత్రం ససజ్జిరే రసమాత్రాణి చాంభాంసి రూపమాత్రం సమావృణోత్ వికుర్వాణాని చాంభాంసి గంధమాత్రం ససజ్జిరే సంఘాతో జాయతే తస్మాత్ తస్య గంధో గుణో మతః తస్మిన్ తు తన్మాత్రా తేన తన్మాత్రతా స్మృతా తన్మాత్రాణ్యవిశేషేణ అవిశేషాని అవిశేషాత్ తతో హి తే న శాంతానాపి ఘోరాత్తేన మూఢాశ్చ విశేషణాః తన్మాత్రాణ్యవిశేషాని అవిశేషాత్ తతో హి తే న శాంతానాపి ఘోరాత్తే మూఢాశ్చ విశేషణాః. ఈ యొక్క 37 నుంచి ఇంతవరకు భూత సృష్టి అన్నమాట. అంటే అది ఎలా జరిగింది ఏమిటని చెప్పండి. ఆ తర్వాత ఇంద్రియ సృష్టి. ఓ ఇంద్రియ అంటే మనకి ఉండేటువంటి స్పర్శ మున్నగు ఇంద్రియాలు అనమాట. భూత తన్మాత్ర సర్గో అయమహంకారాత్తు తామసాత్ తైజాసీనింద్రియాణ్యాహుర్దేవా వైకారికాదశ. భూత తన్మాత్ర సర్గోయమహంకారాత్తు తామసాత్ తైజసానింద్రియాణ్యాహుర్దేవా వైకారికాదశ. ఏకాదశం మనశ్చాత్ర దేవా వైకారికా స్మృతాః త్వచ్చక్షుర్నాసికా జిహ్వా శ్రోత్రమత్ర చ పంచమం. శబ్దాదీనామవాప్యర్థం భుక్తియుక్తాని వై ద్విజా. ఆయూపస్థౌ కరౌ పాదౌ వాక్చమైత్రేయ పంచమీ. శబ్దాదీనామవాప్యర్థం భుక్తియుక్తాని వై ద్విజా. ఆయూపస్థౌ కరౌ పాదౌ వాక్చ మైత్రేయ పంచమీ. విసర్గశిల్బగత్యుక్తిర్కర్మ తేషాం చ గచ్యతే. ఆకాశవాయుతేజాం సలిలం పృథివీ తథా. శబ్దాదిభిర్గుణై బ్రహ్మన్ సంయుక్తాన్యుత్తరోత్తరైః. శాంతాఘోరాచ్చ మూఢాచ్చ విశేషాస్తేన తే స్మృతాః. శబ్దాదిభిర్గుణై బ్రహ్మన్ సంయుక్తాన్యుత్తరోత్తరైః. శాంతాఘోరాచ్చ మూఢాశ్చ విశేషాత్తేన తే స్మృతాః. బ్రహ్మాండ సృష్టి. నానావీద్యా పృథగ్భూతా తతస్తే సంహతిం వినా నాశక్నువన్ ప్రజా స్రష్టుముపసాగమ్య కృత్స్నతః. నానావీద్యా పృథగ్భూతా తతస్తే సంహతిం వినా నాశక్నువన్ ప్రజా స్రష్టుం అసమాగమ్య కృత్స్నతః. సమేత్యాన్యోన్య సంయోగం పరస్పర సమాశ్రయాః. ఏక సంఘాతలక్ష్యాచ్చ సంప్రాప్త్యైక్యం అశేషతః. పురుషాధిష్ఠితత్వాచ్చ ప్రధానానుత్రయేణ చ. మహదాద్య విశేషాంతాయండముత్పాదయంతి తే. తత్క్రమేణ వివృద్ధంతు జల ఉద్భుతవత్సమం. భూతేభ్యో అండం మహాబుద్ధే బృహత్తదుదకేశయం. ప్రాకృతం బ్రహ్మరూపస్య విష్ణో సంస్థానముత్తమం. తత్రావ్యక్తస్వరూపో వసౌ వ్యక్తరూపీ జగత్పతిః. విష్ణో బ్రహ్మస్వరూపేణ స్వయమేవ వ్యవస్థితః. మేరురున్మవభూత్తస్య జరాయుశ్చ మహీధరాः. గర్భోదకం సముద్రాశ్చ తస్యాసन्तు మహాత్మనः.
సాద్రిద్వీప సముద్రాత్తు స జ్యోతిర్లోక సంగ్రహ తస్మిన్నండే అభవద్విప్రసదేవాసురమానుషః సాద్రిద్వీప సముద్రాత్తు స జ్యోతిర్లోక సంగ్రహ తస్మిన్ అండే అభవద్విప్రసదేవాసురమానుషః వారి వక్యనిలాకాశై తతో భూతాదినా బహిః వృతం దశగుణైరండం భూతాదిర్మహతా తథా అవ్యక్తేనావృతో బ్రహ్మత్తైః సర్వైః సహితో మహాన్ ఏభిరావరైరండం సప్తభిః ప్రాకృతైర్వృతం నారికేళబలస్యాంతర్బీజం బాహ్యదళైరివ అవ్యక్తేనావృతో బ్రహ్మత్తైః సర్వైః సహితో మహాన్ ఏభిరావరణైరండం సప్తభిః ప్రాకృతైర్వృతం నారికేళబలస్యాంతర్బీజం బాహ్యదళైరివ जुषन् रजो गुणं तत्र स्वयं विश्वेश्वरो हरिः ब्रह्मा भूत्वास्य जगतो विसृष्टौ सम्प्रवर्तते सृष्टं च वाच्यनुयुगं यावत् कल्पविकल्पना तत्त्वभुक् भगवान् विष्णुरप्रमेय पराक्रमः तमोद्रेकी च कल्पान्ते रुद्ररूपी जनार्दनः मैत्रेयाखिलभूतानि भक्षयत्यतिभीषणः तमोद्रेकी च कल्पान्ते रुद्ररूपी जनार्दनः मैत्रेयाखिलभूतानि भक्षयत्यतिभीषणः तभक्षयित्वा भूतानि जगत्येकान्नवीकृते नागपर्यङ्कशयने शेते च परमेश्वरः प्रबुद्धश्च पुनः सृष्टिं करोति ब्रह्मरूपधृक् सृष्टित्यन्तकरणीं ब्रह्म विष्णु शिवात्मिकां ससंज्ञां याति भगवानेक एव जनार्दनः स्रष्टा सृजति चात्मानं विष्णुं पाल्यं च पाति च उपसंह्रियते चान्ते संहर्ता च स्वयं प्रभुः स्रष्टा सृजति चात्मानं विष्णुः पाल्यं च पाति च उपसंह्रियते चान्ते संहर्ता च स्वयं प्रभुः पृथिव्यापस्तथा तेजो वायुराकाशमेव च सर्वेन्द्रियान्तःकरणं पुरुषाख्यं हि यज्जगत् स एव सर्वभूतेषु विश्वरूपो यतो व्ययः सर्गादिकं ततोऽस्यैव भूतस्तमुपकारकम् स एव सर्वभूतेषु विश्वरूपो यतो व्ययः सर्गादिकं ततोऽस्यैव भूतस्तमुपकारकम् स एव सृज्यः स च सर्गकर्ता स एव पात्यत्ति च पाल्यते च ब्रह्माद्यवस्थाभिरशेषमूर्तिर्विष्णुर्वसिष्ठो वरदो वरेण्यः स एव सृज्यः स च सर्गकर्ता स एव पात्यस्ति च पाल्यते च బ్రహ్మాద్యవస్థాభిరశేషమూర్తిర్విష్ణుర్వరిష్టో వరదో వరేణ్యః. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క ద్వితీయ అధ్యాయంలో సృష్టి ప్రక్రియ గురించి చాలా చక్కగా వివరంగా చెప్పుకుందాం. చివర్లో బ్రహ్మామునకు వివిధావస్థలో సమస్త మూర్తి అయి వరిష్ఠుడై వరదుడై వరేణ్యుడై ఆ విష్ణువే సృజించువాడు సృజింపబడువాడు, ఆయనే స్రష్ట, ఆయనే పాలిస్తాడు, ఆయనే పాలింపబడతాడు, ఆయనే సంహర్తయ్యి సంహారం చేస్తాడు. ఇది అన్నమాట చివరి శ్లోకం. కాబట్టి ఈ విధంగా మనం ఈ 68 శ్లోకాల్లో సృష్టి యొక్క రహస్యం అంటే ఎలా సృష్టించబడింది, సృష్టి ఎలా ఏర్పడింది, ఏమిటి అనే విషయాలు మనకి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. మామూలుగా మనం ఏదైనా ఒక అర్థం కాని విషయాన్ని ఎవరన్నా అడిగామనుకోండి, మనకు అర్థం అవ్వలేదు, చెప్పే వాళ్ళకు కూడా అంత చక్కగా తెలియదు అనుకోండి, అంటుంటాం ఇదేంటి బ్రహ్మ పదార్థం లాగా ఉంది అంటుంటాం. అంటే ఏమిటి, బ్రహ్మ సృష్టి ఇవన్నీ కూడా మనం వాటిని తెలుసుకోవాలనుకుంటే మన యొక్క మనస్సును కూడా వేరే వేరే లెవెల్ అంటుంటాం. మనం జనరల్గా ఏ విషయాన్నైనా కొంచెం చిన్న చిన్న విషయాలు సులభంగా అర్థం అవుతాయి. ఇంకో లెవెల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఆ ఇంకో లెవెల్కి పోయినప్పుడే మనకి ఈ విషయాలన్నీ కూడా
మైండ్లోకి ఎక్కుతాయి అనమాట. ఏమిటంటే మనం ఎన్నోసార్లు చదువుకొని ఉంటాం వాళ్ళ భాగవతంలో కానీ వేరే వేరే సందర్భాల్లో కూడా సృష్టి అనేది ఎలా ఏర్పడింది. కానీ మనకి ఏంటంటే ఒకటి శాస్త్రీయ పరంగా ఏ విధంగా ఏర్పడింది ఏమిటని ఒకవైపు జరుగుతుంది అనమాట. అంటే ఒక అణువు అని ఏర్పడింది, ఆ అణువులో నుంచి ఇది ఏర్పడింది, అండమా ఇలా చెప్తూ పోతుంటారు. కానీ ఇప్పటికి కూడా ఎంత శాస్త్రం కూడా అంటే సైన్స్ కూడా ఎప్పుడు ఏర్పడింది ఈ యొక్క ప్రపంచం ఏమిటి, ఈ జీవరాశులు ఎప్పుడు ఏర్పడింది ఏమిటి అనేది ఒక స్పష్టంగా ఇంకా చెప్పలేకపోతున్నాం. ఉన్నట్లుండి ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఎక్కడో ఒక శిలాజాలు అంటారు ఏంటి, ఏదైనా ఒక చనిపోయారు అనుకోండి, దాన్ని ఎక్కడో పాతి పెట్టారు, లేదా దానికి సంబంధించిన శిలాజాలు అంటే ఆ శిలలో ఆ మట్టిలో అలా ఉండిపోతాయి. అది ఎప్పుడో దొరికినప్పుడు దాని యొక్క వయస్సు ఎంత, అది ఎప్పుడు సృష్టించబడింది, ఇవన్నీ రాసుకుంటూ వస్తాయి. కానీ నిజంగా ఎప్పుడు సృష్టించబడింది ఏమిటి అనే విషయాలు శాస్త్రానికి కూడా అర్థం కాదనమాట. అలాగే మనం ఈ శ్లోకాలు చదువుతుంటే మనం మనస్సంతా కూడా వేరే లెవెల్కి వెళ్ళిపోవాలి. వేరే లెవెల్లో ఉంటేనే వీటి గురించి విష్ణు యొక్క సృష్టి రహస్యం ఏమిటి, ఎలా సృష్టించాడు అంటే ఏమిటి, కొంత సమయానికి మనం ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటారు దాన్ని పక్కన పెట్టాలి. పక్కన అంటే పూర్తిగా కాదు, అవి కూడా మనం చదువుకున్న వాటినే వారు శాస్త్రీయంగా ప్రూవ్ చేస్తున్నారు అన్నమాట. శాస్త్రీయంగా ఇప్పుడు వాటిని అన్నిటిని ఒక్కొక్కటి కూడా మన వేదాల్లో ఉన్నవి లేదా పురాణాల్లో ఉన్నవి, వాటిని అన్నిటిని కూడా ఇది సరైనదే. సృష్టి మొదట్లో జలము, ఆ తర్వాత వాయువు, ఇవన్నీ కూడా ఎలా సృష్టించబడ్డాయి అనేది సైన్స్ లో కూడా అవే ఉంటాయి అన్నమాట ఇప్పుడు కూడా. కాకపోతే మనం చూసేటువంటి విన్నటువంటి వాటిని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అనమాట. మనం ఏదో ఊరికే నమ్ముతాం. ఇప్పుడు కూడా ఆక్సిజన్ చాలా అవశ్యమని, లేదు మామూలుగా మనం తినేటువంటి ఆహార పదార్థాలు పాతకాలంలో తినేటువంటి చాలా పరిపుష్టిగా ఉండేవి, శరీరాన్ని బాగా కాపాడేవి అని మనం పెద్దవాళ్ళు చెప్పి చేసినట్టు కొన్ని అలవాట్లు ఉన్నాయి మనకి, వాటిని పాటిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, శాస్త్రపరంగా అది నిజము అనేటువంటిది ప్రూవ్ చేస్తాం. మనం పొద్దునే లేవగానే ఇడ్లీ తింటాం సౌత్ ఇండియాలో ఎక్కువగా. కానీ ఇడ్లీలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఏమిటి, దానివల్ల శరీరానికి ఎంత మేలు చేస్తుంది అనేది ఇప్పుడు శాస్త్రీయంగా దాన్ని ఒక ప్రయోగశాలలో నిరూపిస్తున్నాం. ఈ విధంగా అన్ని కూడా నిరూపించబడుతున్నాయి. కాబట్టి మనం ప్రస్తుతం ఈ సృష్టి యొక్క రహస్యాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత పరాశరుడు చెప్తాడు మన చివరి శ్లోకంలో, ఇంత ముందు ప్రథమ అంశంలో ప్రథమ భాగంలో చెప్పుకున్నాం అనమాట. కృత్వా వైష్ణముత్తం మునివరం మైత్రేయ అధ్యాపయ తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థం శృణ్వతాం అని చెప్పి శృణ్వతాం అని చెప్పి పరాశరుడు చెప్తాడు. ఇప్పుడు పరాశరుడు చెప్తున్నాడు ఏమని, అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవి. ఇది కూడా మనం కూడా ఏదన్నా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఒక శుభం చేయాలనుకున్నప్పుడు ముందుగా దైవ ప్రార్థన చేసుకోవడం. మనం కూడా రోజు చదువుకునేటప్పుడు దైవ ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థం అవ్వాలి, అర్థమై దాని నుంచి కొంత కాస్త కూస్తో ప్రయోజనం పొందాలి విన్నవాళ్ళు. అదేవిధంగా చెప్పేటువంటి వాళ్ళు నాకు మీకంటే కూడా ఎక్కువ ప్రయోజనకారి అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ఆకలింపు చేసుకొని జీర్ణించుకొని వేరే వాళ్ళకి చెప్తాం అన్నమాట. దానివల్ల మనకి మెదడులో కూడా అలాగే ఉండిపోతుంది అనమాట. కాబట్టి ఇద్దరికి పరస్పరం ప్రయోజనం జరగాలని చెప్పి ప్రార్థిస్తుంటాం అన్నమాట. ఆ విధమైన ప్రార్థన ఇక్కడ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అంటే అవికారాయ అని చెప్పండి. అంటే ఏ వికారం లేక అవికారుడైనటువంటి వాడు అని అర్థం. అవికారాయ అంటే శుద్ధాయ అన్నారు. శుద్ధం అంటే ఏమిటి, ఏ గుణ సంపర్కం లేక శుద్ధుడైన వాడు శుద్ధాయ. మనం కూడా అంటున్నాం చాలా శుద్ధుడండి వాడు అంటున్నాం, చాలా పరిశుద్ధుడండి. అంటే పరిశుద్ధుడు అంటే ఏమిటి, ఎటువంటి చెడు అలవాటు లేకుండా, మన ఉద్దేశం మనం మామూలుగా ఈ సంఘంలో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏ గుణ సంపర్కము లేక శుద్ధుడైన వాడు అని అర్థం. ఇక్కడ మామూలు గుణాలు కాదు, ఇక్కడ ఎటువంటి గుణ సంపర్కము లేకుండా. దీనికి ఏమిటి అనేది మళ్ళా పూర్తిగా మనం చదువుకుందాం. అదేవిధంగా నిత్యాయ అని చెప్పబడింది. నిత్యం అంటే ఏమిటి, సదా అని ఎల్లవేళలా అని అర్థం. నిత్యాయ అంటే త్రికాలంలోనూ ఉండేటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఆ విధంగా నిత్యుడైనటువంటి వాడు. నిత్యాయ పరమాత్మని అంటే ఏమిటి, పరమాత్మ అయినటువంటి వాడు. కాబట్టి అవికారాయ శుద్ధాయ నిత్యాయ
పరమాత్మని సదైక రూప రూపాయ. తర్వాత సర్వకాలాలలోనూ సత్ ఏక రూప రూపాయ అంటే ఏమిటి? సర్వకాలాలలోనూ ఒకే రూపంతో ఉండువాడు కాబట్టి సదైక రూపుడైన వాడు అన్నమాట. సత్ ఏక రూప రూపాయ. రూపాయ అంటే అటువంటి రూపం కలిగిన వాడిని ఎవరు? విష్ణవే. కాబట్టి సమస్తాన్ని ఎల్లప్పుడూ జయించగలిగినటువంటి శీలము గలవాడైనటువంటి విష్ణుమూర్తి సర్వజిష్ణవే. జిష్ణవే అంటే ఏమిటి? జయించగలడు అని అర్థం. సర్వజిష్ణవే అంటే సమస్తాన్ని కూడా ఎల్లప్పుడూ జయించగలిగినటువంటి శీలము గలవాడు విష్ణుమూర్తి. అటువంటి సర్వజిష్ఠుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి సర్వత్ర వ్యాపించి ఉండు విష్ణువుకు నా నమస్కారము. విష్ణవే సర్వజిష్ణవే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అని చెప్పి ఇక్కడ భగవంతుడికి ఈ జగత్తు పుట్టడానికి పెరగడానికి ఉపరించడానికి నీ కూడా కారణత్వము కారణం చెప్పబడుతూ దానికి ముందుగా ఆయన యొక్క స్మరణ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడింది. ఏమిటంటే అవికారాయ అని చెప్పబడింది. అవికారాయ అంటే ఏమిటి? ఎటువంటి వికారములు ఏవి లేనివాడు అని అర్థం. ఆ తరువాత ఏకరూపం అంటే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని. ఆ తరువాత ఇంకా నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే అని చెప్పండి. ఇక్కడ మనకు సందేహం రావచ్చు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మ సదైక రూప రూపాయ అని చెప్పండి. సదైక రూప రూపాయ మనం అంటున్నాం. విష్ణుమూర్తి ఎన్నో రూపాలు పొందాడు కదా. అంటే ఎప్పుడెప్పుడు ఏ యుగంలో ఎటువంటి రూపమో ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఆ రూపంలో మనకి జన్మనిచ్చినట్లుగా ఆ రూపంలో ఉండి శిష్ట రక్షణ అదేవిధంగా దుష్ట శిక్షణ జరిగేటువంటి అని మనం చదువుకుంటాం. మరి ఇక్కడ తమాషా ఏంటంటే సదైక రూప రూపాయ అని చెప్పండి. అంటే ఏమిటి? సదా ఏకరూప రూపాయ అని చెప్పండి. అంటే అది ఎలా సాధ్యమవుతుంది? మరి ఒక పక్కేమో మనకే తెలుసు అన్ని రూపాలుగా ఎన్నో రూపాలు పొందేటువంటి వాడని మనకే తెలుసు. కానీ ఇక్కడ నానారూప పరిణామాలు కూడా శ్రీ విష్ణువుకు లేవు. ఆయన ఏకరూపియే. కానీ అవసరాన్ని బట్టి ఆయా రూపాలు మారుతూ ఉంటారు. ఉదాహరణకి మనకి కుండలు, అదేవిధంగా చిప్పలు, దుత్తలు, ప్రమిదలు ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇవి అనేకమైనటువంటి వికారాలు అన్నమాట. దేనికి వికారాలు? ఇవన్నీ కూడా మనం చూసేటువంటి మట్టి అన్నమాట. ఈ ఉపాధకారమైనటువంటి మట్టి ముద్ద, అదేవిధంగా బంగారం. ఉదాహరణకి మట్టి బంగారం తీసుకుందాం. వీటన్నిటికీ కనుక ఎటువంటి మనకి వస్తువులు తయారవుతున్నాయో అవన్నీ కూడా అనేక రూపాలు అన్నమాట. అంటే ఆ మట్టి ముద్ద యొక్క రూపములే ఈ కుండ గాని, చెప్ప గాని, దొత్త గాని, ప్రమిడ గాని. అదేవిధంగా బంగారం యొక్క రూపములే వాటి యొక్క వికారాలు ఏమిటవి? ఉంగరము, ముక్కు పుడక, హారము, చెవుల కమ్మలు, కంకణాలు వంటివి. ఇవన్నీ కూడా వాటికి చెందిన వికారాలు.